పైన ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెట్టారా? నిజం చెప్పాలంటే ఫోటోలో కనిపిస్తున్న దానికి అతని నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. పైన ఫోటోలో ఎంతో అమాయకంగా రాముడిలా మంచి బాలుడిలా కనిపిస్తున్న అతని సినిమాలు చాలా వైలెంట్ గా ఉంటాయి. అదే సమయంలో తమ సినిమా వసూళ్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. అతను ఇప్పటి వరకు 3 సినిమాలు తీస్తే అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తన చివరి సినిమా ఏకంగా 1000 కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అతను మరెవరో కాదు, యునానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటో విషయానికి వస్తే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. వేదాంతం రాఘవయ్యగా కొద్దిసేపు తెరపై కనిపించాడు, కానీ చాలా మంది అతన్ని గుర్తుపట్టలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మహానటి సినిమాలో సందీప్ స్టెన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా డైరెక్టర్ గానే కాకుండా నటుడిగాను సినిమాలు చేశాడు సందీప్ రెడ్డి వంగ. అతను కెమెరాను ఫేస్ చేసిన తొలి సినిమా కేడి. నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాకు సందీప్ రెడ్డి వంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అదే సమయంలో సినిమాలోనూ తలుక్కుమన్నాడు. బొట్టు సీను పోలీసుల వల్ల ప్రాణాలు కోల్పోయే పాత్రలో సందీప్ కనిపిస్తాడు. కాకపోతే అతని క్యారెక్టర్ కేవలం అర నిమిషం మాత్రమే ఉంటుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలోనూ కనిపిస్తాడు సందీప్. విజయ్ డెహ్రాడూన్ కు ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు ప్రీతి అర్జున్ ను కలవటానికి వచ్చే సీన్ లో ఈ డేరింగ్ డైరెక్టర్ కనిపిస్తాడు. అయితే అందులో కూడా అతని మొహం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో సందీప్ నటించాడు. ఈ సినిమాలో వేదాంతం రాఘవయ్య పాత్రలో కాసేపు తలుక్కుమన్నాడు సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెట్టారా? నిజం చెప్పాలంటే ఫోటోలో కనిపిస్తున్న దానికి అతని నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. పైన ఫోటోలో ఎంతో అమాయకంగా రాముడిలా మంచి బాలుడిలా కనిపిస్తున్న అతని సినిమాలు చాలా వైలెంట్ గా ఉంటాయి. అదే సమయంలో తమ సినిమా వసూళ్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. అతను ఇప్పటి వరకు 3 సినిమాలు తీస్తే అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తన చివరి సినిమా ఏకంగా 1000 కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అతను మరెవరో కాదు, యునానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటో విషయానికి వస్తే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. వేదాంతం రాఘవయ్యగా కొద్దిసేపు తెరపై కనిపించాడు, కానీ చాలా మంది అతన్ని గుర్తుపట్టలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మహానటి సినిమాలో సందీప్ స్టెన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా డైరెక్టర్ గానే కాకుండా నటుడిగాను సినిమాలు చేశాడు సందీప్ రెడ్డి వంగ. అతను కెమెరాను ఫేస్ చేసిన తొలి సినిమా కేడి. నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాకు సందీప్ రెడ్డి వంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అదే సమయంలో సినిమాలోనూ తలుక్కుమన్నాడు. బొట్టు సీను పోలీసుల వల్ల ప్రాణాలు కోల్పోయే పాత్రలో సందీప్ కనిపిస్తాడు. కాకపోతే అతని క్యారెక్టర్ కేవలం అర నిమిషం మాత్రమే ఉంటుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలోనూ కనిపిస్తాడు సందీప్. విజయ్ డెహ్రాడూన్ కు ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు ప్రీతి అర్జున్ ను కలవటానికి వచ్చే సీన్ లో ఈ డేరింగ్ డైరెక్టర్ కనిపిస్తాడు. అయితే అందులో కూడా అతని మొహం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో సందీప్ నటించాడు. ఈ సినిమాలో వేదాంతం రాఘవయ్య పాత్రలో కాసేపు తలుక్కుమన్నాడు సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెట్టారా? నిజం చెప్పాలంటే ఫోటోలో కనిపిస్తున్న దానికి అతని నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. పైన ఫోటోలో ఎంతో అమాయకంగా రాముడిలా మంచి బాలుడిలా కనిపిస్తున్న అతని సినిమాలు చాలా వైలెంట్ గా ఉంటాయి. అదే సమయంలో తమ సినిమా వసూళ్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. అతను ఇప్పటి వరకు 3 సినిమాలు తీస్తే అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తన చివరి సినిమా ఏకంగా 1000 కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అతను మరెవరో కాదు, యునానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటో విషయానికి వస్తే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. వేదాంతం రాఘవయ్యగా కొద్దిసేపు తెరపై కనిపించాడు, కానీ చాలా మంది అతన్ని గుర్తుపట్టలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మహానటి సినిమాలో సందీప్ స్టెన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా డైరెక్టర్ గానే కాకుండా నటుడిగాను సినిమాలు చేశాడు సందీప్ రెడ్డి వంగ. అతను కెమెరాను ఫేస్ చేసిన తొలి సినిమా కేడి. నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాకు సందీప్ రెడ్డి వంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అదే సమయంలో సినిమాలోనూ
సినిమాలోనూ తళుక్కుమన్నాడు. బొట్టు సీను పోలీసుల వల్ల ప్రాణాలు కోల్పోయే పాత్రలో సందీప్ కనిపిస్తాడు. కాకపోతే అతని క్యారెక్టర్ కేవలం అర నిమిషం మాత్రమే ఉంటుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలోనూ కనిపిస్తాడు సందీప్. విజయ్ డెహ్రాడూన్ కు ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు ప్రీతి అర్జున్ ను కలవటానికి వచ్చే సీన్ లో ఈ డేరింగ్ డైరెక్టర్ కనిపిస్తాడు. అయితే అందులో కూడా అతని మొహం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో సందీప్ నటించాడు. ఈ సినిమాలో వేదాంతం రాఘవయ్య పాత్రలో కాసేపు తలుక్కుమన్నాడు సందీప్ రెడ్డివంగా. పైన ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెట్టారా? నిజం చెప్పాలంటే ఫోటోలో కనిపిస్తున్న దానికి అతని నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. పైన ఫోటోలో ఎంతో అమాయకంగా రాముడిలా మంచి బాలుడిలా కనిపిస్తున్న అతని సినిమాలు చాలా వైలెంట్ గా ఉంటాయి. అదే సమయంలో తమ సినిమా వసూళ్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. అతను ఇప్పటి వరకు 3 సినిమాలు తీస్తే అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తన చివరి సినిమా ఏకంగా 1000 కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అతను మరెవరో కాదు, యునానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటో విషయానికి వస్తే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. వేదాంతం రాఘవయ్యగా కొద్దిసేపు తెరపై కనిపించాడు. కానీ చాలా మంది అతన్ని గుర్తుపట్టలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మహానటి సినిమాలో సందీప్ స్టెన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా డైరెక్టర్ గానే కాకుండా నటుడిగాను సినిమాలు చేశాడు సందీప్ రెడ్డి వంగ. అతను కెమెరాను ఫేస్ చేసిన తొలి సినిమా కేడి. నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాకు సందీప్ రెడ్డి వంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అదే సమయంలో సినిమాలోనూ తళుక్కుమన్నాడు. బొట్టు సీను పోలీసుల వల్ల ప్రాణాలు కోల్పోయే పాత్రలో సందీప్ కనిపిస్తాడు. కాకపోతే అతని క్యారెక్టర్ కేవలం అర నిమిషం మాత్రమే ఉంటుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలోనూ కనిపిస్తాడు సందీప్. విజయ్ డెహ్రాడూన్ కు ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు ప్రీతి అర్జున్ ను కలవటానికి వచ్చే సీన్ లో ఈ డేరింగ్ డైరెక్టర్ కనిపిస్తాడు. అయితే అందులో కూడా అతని మొహం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో సందీప్ నటించాడు. ఈ సినిమాలో వేదాంతం రాఘవయ్య పాత్రలో కాసేపు తలుక్కుమన్నాడు సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెట్టారా? నిజం చెప్పాలంటే ఫోటోలో కనిపిస్తున్న దానికి అతని నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. పైన ఫోటోలో ఎంతో అమాయకంగా రాముడిలా మంచి బాలుడిలా కనిపిస్తున్న అతని సినిమాలు చాలా వైలెంట్ గా ఉంటాయి. అదే సమయంలో తమ సినిమా వసూళ్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. అతను ఇప్పటి వరకు 3 సినిమాలు తీస్తే అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తన చివరి సినిమా ఏకంగా 1000 కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అతను మరెవరో కాదు, యునానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటో విషయానికి వస్తే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. వేదాంతం రాఘవయ్యగా కొద్దిసేపు తెరపై కనిపించాడు. కానీ చాలా మంది అతన్ని గుర్తుపట్టలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మహానటి సినిమాలో సందీప్ స్టెన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా డైరెక్టర్ గానే కాకుండా నటుడిగాను సినిమాలు చేశాడు సందీప్ రెడ్డి వంగ. అతను కెమెరాను ఫేస్ చేసిన తొలి సినిమా కేడి. నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాకు సందీప్ రెడ్డి వంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అదే సమయంలో సినిమాలోనూ తళుక్కుమన్నాడు. బొట్టు సీను పోలీసుల వల్ల ప్రాణాలు కోల్పోయే పాత్రలో సందీప్ కనిపిస్తాడు. కాకపోతే అతని క్యారెక్టర్ కేవలం అర నిమిషం మాత్రమే ఉంటుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలోనూ కనిపిస్తాడు సందీప్. విజయ్ డెహ్రాడూన్ కు ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు ప్రీతి అర్జున్ ను కలవటానికి వచ్చే సీన్ లో ఈ డేరింగ్ డైరెక్టర్ కనిపిస్తాడు. అయితే అందులో కూడా అతని మొహం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో సందీప్ నటించాడు. ఈ సినిమాలో వేదాంతం రాఘవయ్య పాత్రలో కాసేపు తలుక్కుమన్నాడు సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెట్టారా? నిజం చెప్పాలంటే ఫోటోలో కనిపిస్తున్న దానికి అతని నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. పైన ఫోటోలో ఎంతో అమాయకంగా రాముడిలా మంచి బాలుడిలా కనిపిస్తున్న అతని సినిమాలు చాలా వైలెంట్ గా ఉంటాయి. అదే సమయంలో తమ సినిమా వసూళ్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. అతను ఇప్పటి వరకు 3 సినిమాలు తీస్తే అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తన చివరి సినిమా ఏకంగా 1000 కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అతను మరెవరో కాదు, యునానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటో విషయానికి వస్తే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సందీప్
సందీప్ రెడ్డి వంగ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. వేదాంతం రాఘవయ్యగా కొద్దిసేపు తెరపై కనిపించాడు, కానీ చాలా మంది అతన్ని గుర్తుపట్టలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మహానటి సినిమాలో సందీప్ స్టెన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా డైరెక్టర్ గానే కాకుండా నటుడిగాను సినిమాలు చేశాడు సందీప్ రెడ్డి వంగ. అతను కెమెరాను ఫేస్ చేసిన తొలి సినిమా కేడి. నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాకు సందీప్ రెడ్డి వంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అదే సమయంలో సినిమాలోనూ తలుక్కుమన్నాడు. బొట్టుసీను పోలీసుల వల్ల ప్రాణాలు కోల్పోయే పాత్రలో సందీప్ కనిపిస్తాడు. కాకపోతే అతని క్యారెక్టర్ కేవలం అర నిమిషం మాత్రమే ఉంటుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలోనూ కనిపిస్తాడు సందీప్. విజయ్ డెహ్రాడూన్ కు ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు ప్రీతి అర్జున్ ను కలవటానికి వచ్చే సీన్ లో ఈ డేరింగ్ డైరెక్టర్ కనిపిస్తాడు. అయితే అందులో కూడా అతని మొహం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో సందీప్ నటించాడు. ఈ సినిమాలో వేదాంతం రాఘవయ్య పాత్రలో కాసేపు తలుక్కుమన్నాడు సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెట్టారా? నిజం చెప్పాలంటే ఫోటోలో కనిపిస్తున్న దానికి అతని నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. పైన ఫోటోలో ఎంతో అమాయకంగా రాముడిలా మంచి బాలుడిలా కనిపిస్తున్న అతని సినిమాలు చాలా వైలెంట్ గా ఉంటాయి. అదే సమయంలో తమ సినిమా వసూళ్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. అతను ఇప్పటి వరకు 3 సినిమాలు తీస్తే అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తన చివరి సినిమా ఏకంగా 1000 కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అతను మరెవరో కాదు, యునానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. పైన ఫోటో విషయానికి వస్తే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒక